పెద్దపల్లి జిల్లా రామగుండంలో గీత కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఎన్టీపీసీ విద్యుత్ విస్తరణలో భాగంగా అధికారులు ఈత వనాలను తొలగిస్తున్నారు. దీంతో గీత కార్మికులు తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈత చెట్లను నరికివేసిన స్థలంలో గౌడు కుటుంబాలు పెద్ద ఎత్తున వంట వార్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏళ్ల తరబడి ఈత చెట్లను నమ్ముకొని కళ్ళు గీసుకొని ఉపాధి పొందుతున్న తమకు ఎన్టీపీసీ విస్తరణ వల్ల బతుకులు ఆగమవుతాయని వాపోయారు. గీత కార్మిక కుటుంబాలకు మరొక ప్రాంతంలో 100 ఎకరాల స్థలాన్ని కేటాయించి ఈత చెట్లను పెంచాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా చెట్లు పెరిగే వరకు తమకు యాజమాన్యం ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గత సంవత్సర కాలంగా ఈ ఈతవనం పోతా ఉంది, మాకు ఉపాధి కోల్పోతాం, దీనివల్ల మాకు బతికేరు లేదు, మా పిల్లల చదువులకు కానీ మేము అన్నిటికీ దూరం అవుతామని వాళ్ళు ఎంతో ఇబ్బంది పడి తిరుగుతున్న వైనాన్ని మేము కళ్ళారా చూసినాం. మా వంతగా ఎన్టీపీసీ వారిని కూడా ఎన్నోసార్లు కలవడం జరిగింది. వాళ్ళు ఎన్టీపీసీ వాళ్ళు మాకు శాంక్షన్ ఉంటే ఇస్తామని ఎన్టీపీసీ వారు, ఎక్సైజ్ వారిలో ఇందులో ఎక్సైజ్ కంప్లీట్గా నిర్లక్ష్యం. ఆ సిఐ కానీ సూపరింట్ కానీ ఇక్కడ ఎవరైతే గౌడనలు కళ్ళు గీస్తా ఉన్నారో వాళ్లకు న్యాయంగా ఈ సిఎస్ఆర్ ద్వారా డబ్బులు చెల్లించే అవకాశం చేయాలి. కానీ వీళ్ళ తప్పిదం వల్ల ఇలా ఎంతమంది గౌడ కులస్తులు, దాదాపు 200-250 మంది గౌడ కులస్తులకు ఇలా నష్టం వాటిల్లే వైనాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇలా వేలాది ఎకరాలు ఎన్టీపీసీ అభివృద్ధి అవుతుంది, ఎన్టీపీసీ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, మా బతుకులు మారుతాయని ఇలా భూములు కోల్పోయిన మా రాణపూరు, మా కన్నాల గ్రామస్తులకు ఈ విధంగా అన్యాయం జరగడం చాలా బాధాకరం. ఇప్పటికైనా గౌరవ కలెక్టర్ గారికి కూడా నిన్న విన్నపం ఇవ్వడం జరిగింది. గత కొన్నిసార్లు విన్నపం తెలియజేస్తా ఉన్న మా తరపున ఎక్సైజ్ వాళ్ళని మీపై మీరు చర్య తీసుకొని మా నష్టపోయిన గౌడన్నలకు వాళ్ళకు ఉపాధితో పాటు మళ్ళీ ఈతవనం పెట్టించే విధంగా, అదేవిధంగా ఎవరైతే నష్టపోతా ఉన్నారో కళ్ళు గీత కార్మికులు